అంటే నేరుగా ఒకవేళ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా, ఎట్టి పరిస్థితుల్లో సిరుపును వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంతే గదా! మీ కంక్లూజన్ అదేనా? నేను అదే చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. నేను తప్పకుండా మా పార్టీ గూడా నా నా లాజిక్ నేనిస్తున్న రీజనింగ్ డెఫినిట్‌గా కన్విన్స్ అవుతదని అనుకుంటే అయితే ఇప్పటికిప్పటికి ఎలక్షన్‌లు లేవండి. ఇదంతా ఎందుకు సార్ అంటే 7థ్ ఆర్ 6థ్ రోజు కోనప్ప డేట్ ఫిక్స్ అయిపోయింది. మీరు కోనప్పకి సపోర్ట్ చేసుడా, కోనప్ప మీకు సపోర్ట్ చేసుడా ఏంటనేది ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు సిరుపూర్ ప్రజలసలు. కోనప్ప గారు ఆయన్నే డేట్ ఫిక్స్ చేసుకున్నారా? ఆయన అసలు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన పార్టీ చాలా అధికారం పోయిన తర్వాత చాలామంది స్వార్థపరులు పార్టీని 10 సంవత్సరాల పాటు పార్టీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని ఫలాలు అనుభవించిన వ్యక్తులు, మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తులు, ఎక్కడో ఉన్నవాళ్ళు డిప్యూటీ సీఎం అయిన హోదాలు, ఎక్కడో ఉన్నవాళ్ళు 2 సార్లు మినిస్టర్ అయిన హోదా నుంచి వచ్చిన వ్యక్తులు పార్టీ ఒక్కసారిగా అధికారం వరకు స్వార్థం కోసం ఒక్కసారి కాంగ్రెస్ వైపు పోయాను. నేను అప్పటికి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వలేదు. నేను బీఎస్పీ అధ్యక్షుడిగా ఉండి కేసీఆర్ గారితోని చర్చలు జరపడానికి పోయిన వెంటనే అప్పటి వరకు అతని కోసం వెయిట్ చేస్తున్న కోనప్ప గారు, అదేవిధంగా ఐకే రెడ్డి వీళ్ళందరూ కలిసి పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కాంగ్రెస్లో పరిస్థితి ఇప్పుడు గడ్డుగా ఉన్నది. కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది కాబట్టి అయ్యో మళ్ళీ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ఏ కావాలి అని అంటున్నారు కాబట్టి ఇక్కడైతే మనకు మళ్ళీ అవకాశం వస్తుంది అని ఏదైనా పడిగా కాళ్ళ మీద పడైనా ఏళ్ళ మీద పడైనా మనం మళ్ళీ ఈ పార్టీలకు వద్దాము అన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మీద పార్టీకి స్పష్టమైన అభిప్రాయం ఉన్నది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు వెన్నుపోటు పొడిచి ఆయన్నే ఈరోజు వస్తా ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని చూసుకుంటే ఆయన్నే అడగాలి ముహూర్తం ఎవరు పెట్టిండ్రు ఏంటనేది ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం. కేటీఆర్ మీదిక్కున్నాడు కానీ ఇక్కడున్న కోవలక్ష్మితో పాటు జోగు రామన్న కావచ్చు, అటు జగదీష్ రెడ్డి కావచ్చు ఆల్రెడీ కోనప్పని కల్పించి మాట్లాడు చర్చలు అన్నీ అయిపోయినాయని ఫుల్ క్లారిటీలో ఉన్నారు వాళ్ళు. మీరు వాళ్ళనే అడగాలి. మీరు చెప్పిన ముగ్గురు వ్యక్తులు కోవలక్ష్మి గారు కానీ, జోగు రామన్న గారు కానీ, జగదీష్ రెడ్డి కానీ వాళ్ళనే మీరు ఈ ప్రశ్న అడగాలి. నాకైతే తెలియదు రవి గారు. నా దృష్టిలో అయితే లేదు. నా దృష్టిలో లేని అంశాన్ని, నాకు తెలియని అంశాన్ని నేను దానికి సమాధానం ఇవ్వాలి. నేను ఎందుకు చెప్తున్నా సార్ అంటే ఇప్పటికే చాలా రకాల అవమానాలు పడుతూ ముందుకు వస్తున్న మీరు మరోసారి ఏదన్నా ప్రమాదం ఉంటే ప్రజల ముందు చెప్తే. నాకు అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాదని అనుకుంటున్నాను. నేను పార్టీలోకి వచ్చినప్పుడు కండిషనల్గా రాలేదు. అంటే నాకు ఇది ఇస్తేనే నేను వస్తాను పార్టీలోకి. నాకు ఈ వేదిక మంచిగా అనిపించింది. ఇది ఒక లౌకిక వేదిక. నేను బీఎస్పీ అగ్రనాయకత్వం ఆనాడు విపరీతమైన కన్ఫ్యూజన్కి గురయ్యి బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నట్టుగా వచ్చినప్పుడు నేను ఆ పరిస్థితి భరించలేక ఆ చిత్రవద భరించలేక నేను పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను అంత బీఎస్పీలో ఉన్నప్పుడే కేసీఆర్ గారితో ఉమ్మడి పోరాటం చేద్దాము, తర్వాత కూటమిగా పార్లమెంట్ ఎలక్షన్లో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. బీఎస్పీ అగ్రనాయకత్వం దానికి ఒప్పుకున్నది. కానీ అదే బీఎస్పీ అగ్రనాయకత్వం సడన్గా కూటమి రద్దు చేసుకోమన్నప్పుడు నాకు ఇష్టం లేక నేను అప్పుడున్న వేదికల్లో కాంగ్రెస్ నుంచి నాకు చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా నేను ఆఫర్స్ కాదని నేను కేసీఆర్ గారి వైపు నడవాలనుకున్నాను. ఆ ప్రశ్న మీరన్న ప్రశ్న మళ్ళీ ప్రవీణ్ కుమార్ అవమానాలకు గురవుతాడా, మళ్ళీ పవన్ కుమార్ వెన్నుపోట్లకు గురవుతాడా అనేది నాకైతే ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని అనుకుంటున్నాను. సో ఉత్పన్నం కాదని అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తున్నా. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి సుధాకర్ అనే మీ గురుకులాల్లో చదివిన వ్యక్తి యూపీపీఎస్సీలో రామ్టెంక్ సుధాకర్ మంచి ర్యాంక్ వచ్చింది. ఇలాంటి చాలా మంది ప్రవీణ్ వల్ల కాలేజీని వదిలిపెట్టి పోతే అలాంటి వాళ్ళ పరిస్థితి ఏందని ఒక చర్చ జరుగుతుందట. ఏం చెప్తారు వాళ్ళందరికీ మీరు? ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రవీణ్ కుమార్ ఎప్పుడు మేంబడే ఉంటాడు, ఎప్పుడు నిరంతరం చివరి శ్వాస వరకు కూడా మేంబడే ఉంటాడు. పక్క ఒకవేళ టికెట్ ఇవ్వకుండా ఏంటే ఉంటాడు ప్రవీణ్ కుమార్ మేంబడే ఉంటాడు పక్క. ఏంటి సార్ ఒక 2 అంశాలు చెప్పి ముగించేద్దాం. ఆర్డర్లు ఇచ్చే ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిటైర్డ్ అయిన తర్వాత మొన్న ఒక ధర్నాలో పోలీసు వాళ్ళు కాళ్ళు పట్టి విడుచుకుపోయి బండిలో వేసిన దృశ్యం ఏమనిపించింది మీకు అప్పుడు? ఇది మొదటిసారి కాదు, కానీ కొంచెం వింతగా ఉంటుంది. ఐ మీన్ వాళ్ళకు నన్ను గుంజే వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది,
వాళ్ళ చేతిలో ఈడ్చుకుంటూ పోతుంటే నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ నేను ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నా అన్న లక్ష్యం గుర్తున్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే నేను పోలీస్ ఆఫీసర్గా ఉంటే దీన రైతులకు న్యాయం చేసి ఉండేవాడిని కాదు. పోలీస్ ఆఫీసర్గా ఉంటే పోడు రైతులకు న్యాయం జరిగేది కాదు. యూనిఫామ్ వేసుకొని పైలు ఎవరు ఆర్డర్ ఇస్తే రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇచ్చిండు, ఆ ప్రవీణ్ కుమార్ ఎవడ రోడ్డు మీద నుంచి తీసేసేయండి, ఏంది పోడు గీడు అంత రైతుల నడుస్తూనే ఉంటుంది అని ఆర్డర్ ఇస్తే వీళ్ళు వెంటనే వచ్చి తీసుకొని పోయినరు. పోయిన తర్వాత సార్ మీరు దయచేసి ఏమనుకోకండి, మా డ్యూటీ మేము చేస్తున్నాం అంటే నేను కూడా చెప్పిన నా డ్యూటీ నేను చేస్తున్నా, మీరు కూడా ఏం బాధపడకండి, నేను ప్రజల కోసం పోరాడాలని యూనిఫామ్ పక్కకు పెట్టి తుపాకీ పక్కకు పెట్టి నేను రాజకీయాల్లోకి వచ్చిన. అందుకొరకు నాకు క్లారిటీ ఉన్నది. సో మీకు కూడా క్లారిటీ ఉన్నందుకు సంతోషం. సో పోయినా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. సిఏ గారు మీరు నా రూమ్లో వచ్చి కూర్చోండి సార్ అన్నాడు. మీరు ఐపీఎస్ ఆఫీసర్ కదా సార్, మీరు నన్ను వద్దండి, నేను అందరి ఖైదీలను ఎక్కడ కూర్చోబెడతారు అక్కడ కూర్చోబెట్టండి అన్నాను. అందరికీ ఏ పప్పన్న పెట్టినా మాకు కూడా కౌటాల నుంచి తీసుకొచ్చి అదే పేపర్ కాగితాల పొట్లాలు తీసుకొచ్చి అదే పప్పన్న పెట్టిండు, అదే తిన్నా. సో మా బ్యాచ్మేట్స్ చాలామంది నన్ను అడిగినారు, అరే నువ్వు కూడా ఇంతమందిని చేసి ఉంటావు, ఇప్పుడు నీకు అర్థమైందా ప్రజలు ఏమనుకుంటారు అన్నారు. అంటే తప్పదు, రాజకీయం అంటే పోరాటం ఎందుకోసం చేస్తున్నావు అన్న స్పష్టత ఉండాలి. కాబట్టి అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. ఒకసారి నా చర్చ చనిపోయింది, హైదరాబాద్లో నిరుద్యోగుల కోసం చేస్తుంటే నేను డాక్టర్ దాశరథి శ్రవణ్ భద్ర ఇద్దరం పోయినాం, శ్రీనివాస గౌడ్ పోతే పోలీసులు గుంజుకొని పోతున్నారు, షర్ట్ చనిపోయింది. వెంటనే కొంచెం ఇబ్బంది పడ్డాడు. అక్కడ డీసీపీ నా ట్రైనీ, నన్ను గుంజుకపోయిన డీసీపీ. సో కానీ తప్పదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే, నా డ్యూటీ నేను చేయాల్సిందే. మీ మిత్రుడు సునీల్ ఎప్పుడైనా టచ్లోకి వచ్చిందా? సస్పెన్షన్ తర్వాత వచ్చాను, ఏపీలో వచ్చాను. ఏం చర్చ జరిగింది ఇద్దరి మధ్యలో? చాలా చర్చ జరుగుతుంటాయి. ఎందుకు ఈ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే ఎప్పుడు టార్గెట్ అవుతుంటారు. వాళ్ళ ఐఏఎస్లు అయినా ఐపీఎస్లు అయినా వాళ్ళ వెనక ఎవరు గాడ్ ఫాదర్లు ఉండరు, వాళ్ళని ఈజీగా కరివేపాకులాగా వాడుకొని తీసేస్తారు ఎవరైనా. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన వర్గాల్లో ఇంకా చైతన్యం లేదు కాబట్టి మన అందరికి కూడా ఈ పరిస్థితి వస్తున్నది అనేది. అదే ఆధిపత్య వర్గాలు అయితే వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ సంపద వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ రాజకీయ నాయకులంతా కూడా పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని కాపాడుకుంటారు, కాపాడుకోలేరు అని చెప్తాను. ఇలా మీరు రాజస్థాన్ క్లియర్ ఎగ్జాంపుల్. రాజస్థాన్లో 16 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు ఐఏఎస్లు ఉన్నప్పటికీ కూడా, అంటే ఐఏఎస్ హోదా వచ్చే అధికారులు ఉన్నప్పటికీ కూడా అందరూ 5 మందిని బ్రాహ్మణులకే గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఆ కులానికి వ్యతిరేకం కాదు నేను, బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే రాజ్యం అనేది ఎప్పుడు కూడా తన వర్గానికే సాయం చేసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. సో ఆ సునీల్ కుమార్ బాధపడేది కూడా అదే, చుండూరులో శిక్ష పడకపోవడానికి, కారంచేడులో శిక్ష పడకపోవడానికి. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది బీసీ ఎస్సీ వర్గాలకు చెందిన ఆఫీసర్లు ఎంత ఉన్నా కూడా వాళ్ళే జైళ్ళకు ఏసీబీ కేసుల్లో పోవడం, విజిలెన్స్ కేసుల్లో పోవడం. ఆయన చేసిన తప్పేంటండి? ఆయన పర్సనల్ డబ్బులతో ఆయన విదేశాలకు కుటుంబంతో సహా తిరగడానికి పోయిండు. పర్సనల్ డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు తీసుకోలేదు. దానికి ఆయన తీసుకొని ఏమంటారు నువ్వు తప్పు చేసినావని చెప్పడం, అట్లా ఎంతమంది చేసేలేరు, బొచ్చెడు మంది దొరుకుతారు ఐఏఎస్ ఐపీఎస్. ఆయన ఎస్సీ వర్గానికి చెందినవాడు, ఆయన గురించి ఎవడు మాట్లాడాడు, రైట్? సో అందుకొరకు ఏం చేసినా నడుస్తుంది. అందుకొరకు ఆంధ్రజ్యోతి ఆయన మీద పెద్ద ఆర్టికల్ రోజు వేయడం, బ్యానర్ ఐటెం వేయడం అని చేస్తుంది. అది వేరే వాళ్ళ మీద వేస్తాడా? అంతే. యూరియా మీద ఏం చెప్తారు సార్ ఒక మాటలో? ఇది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఆడుతున్న దోబుచ్చులాట. ఈ బ్లాక్ మార్కెట్ ఎవరైతే చేస్తున్నారో ఆ బ్లాక్ మార్కెట్ చేసే వ్యాపారస్తులకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చడం కోసమే ఈ కొరత సృష్టించబడ్డది. లేకపోతే బీజేపీ వాళ్ళేమో మేము ఇచ్చినామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో ఇవ్వలేదు అంటున్నారు, రైతులేమో ఏడుస్తూ ఉన్నారు. బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నది, రైతులు ఏడుస్తున్నారు కానీ బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నది. ఇవాళ నేను పొద్దున కూడా నేను గూడెంలో మాట్లాడినా, ఒక్కొక్క బస్తా 600 నుంచి 700 పోతున్నది. దొరకాల్సింది ఎన్ని రూపాయలకు? 275. ఎవరు తీసుకుంటున్నారు? ఇదంతా అందరికీ తెలుసు. ఈ కోడిగుడ్ల కుంభకోణం లాంటిదే, శనగల కుంభకోణం లాంటిదే. మార్కెట్లో 95 రూపాయల కిలో ఉన్న శనగలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 495 అవుతున్నాయి. అది ప్రభుత్వ కాంట్రాక్టులోనే. ఆ కాంట్రాక్టులు రావాలంటే నీకు 3 కోట్ల టర్నోవర్ ఉండాలి. పేదలు ఎట్లా వస్తారు? పోయిన సంవత్సరం కాటన్ ప్రొక్యూర్మెంట్లో కూడా అంతే, ఒక 15 రోజులు సర్వర్లు ఫెయిల్ అయినాయి. ఎవరి కోసం ఫెయిల్ అయినాయి? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే, ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండే పెద్ద వ్యాపారస్తులు, బీజేపీ చెప్పు చేతుల్లో ఉండే వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు చేసుకుని, అరే సర్వర్ ఫెయిల్ అయిందిగా, ఇప్పుడు సీసీఐ కొనదు కదా, అందుకొరకు నువ్వు 5,000కే అమ్ము క్వింటల్.
అట్లా 15 రోజులు క్వింటల్ 5,000కి తీసుకొని కోట్లాది రూపాయలు చేసుకున్నారు. 15 రోజులకు కానీ సర్వర్ రెస్టోర్ కాలే. ఎవరికి తెలియదండి ఇవన్నీ. ఈరోజు యూరియా కొరత కూడా అంతే. యూరియా నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందంటే నువ్వు చూపి వేబిల్. నిజంగా వచ్చిందంటే నీ గోదాములలో ఎక్కడెక్కడ పెట్టి నువ్వు చూపి. లోపల పోగానే వేబిల్ రాసుకుంటావు రిజిస్టర్లో. ఎక్కడ రిజిస్టర్ ప్రజల గడ పెట్టు. ఉంటే మరి ఎక్కడ పోయింది బ్లాక్ మార్కెట్లో దొరకొద్దుగా. బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది అంటే ప్రజలకు రైతులకు రావాల్సిన యూరియా బస్తాలన్నీ కూడా ఎక్కడో ఫర్టిలైజర్ షాపుల ద్వారా రకరకాల షాపుల ద్వారా పిఏసిఎస్ల ద్వారా దొంగ వ్యాపారస్తుల దగ్గరికి పోతున్నాయి. ఎక్కడ పోయిందండి విజిలెన్స్? మరి ఎక్కడ పోయింది పోలీసులు? ఎక్కడ పోయింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్? ఎందుకు పీడీ యాక్ట్ పెట్టలేరు వీళ్ళ మీద? ఒక్కరి మీద పెట్టింది ఇంతవరకు? ఒక్కరి మీద పెట్టలేరు. మళ్ళీ బీఆర్ఎస్ మీద ఏడుస్తారు. ఇది తప్పు. ఏం చెప్తారు సార్ ఆర్టీవీ ద్వారా ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీ అభిమానులు? ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను రాజకీయాల్లోకి వచ్చింది ఆస్తులు పెద్ద ఎత్తున సంపాదించుకొని ఏదో లగ్జరీగా బతకడం కోసం రాలేదు. నేను ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడం కోసం వచ్చిన. అది అమాయకత్వం అనుకోండి, మూర్ఖత్వం అనుకోండి, ఇంకేమని అనుకోండి, నా నేచర్ ఇది. నేను అట్లనే చేస్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవ్వరు కూడా ఆందోళనకు గురి కానక్కర్లేదు. సో నేను తప్పకుండా మీ వెంబడే ఉంటా. సిర్పూర్ కావాలి. ఎస్, సిర్పూర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.